కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం విజయన నాయకత్వం విజయన నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి బీసీ సంఘాలు ఐక్యతగా బంధు ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బంద్కు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా బంద్కు మద్దతు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో బీసీలకు 42% ఇవ్వాలని తీసుకున్న దానికి జీవో తీసి అదే గవర్నర్కు పంపడం కూడా జరిగింది. గవర్నరు ఇప్పటికి కూడా దాని మీద ఏ స్పందన లేదు. అదేవిధంగా దానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్న అటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జంతర్ మంతర్ కాడికి పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు. వారు తెలంగాణ కోసం మరి ఏం ఒప్పించి ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా దానికి స్పందన లేదు. ఇంత చేసినా కూడా అలా పోకట అదే విధంగా ఉన్నది కనుక దానికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలు బంద్ ఇచ్చిన సందర్భంగా మా ప్రభుత్వం కూడా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. దానికి ఈ బంద్కు సహకరించినటువంటి దుకాణదారులు కానీ, అదేవిధంగా స్కూలు యాజమాన్యాలు కానీ వారందరికీ కూడా బంద్కు సహకరించి మాకు అందరికీ మద్దతు తెలిపినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి బహుజనులకు కూడా రాజ్యాధికార కల్పనలో భాగంగా మరి బీసీ యొక్క కులగణన చేసి మరి అదేవిధంగా పార్లమెంటుకు మరి చట్టరూపంగా అసెంబ్లీ నుంచి చట్టం చేసినటువంటి దాన్ని పార్లమెంట్కు పంపించడం జరిగింది. పార్లమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి అంశం మనందరికీ తెలిసినటువంటిది. అటువంటి క్రమంలో జీవో తీసి మరి ఆ 42%తో ఎన్నికలకు పోయేటువంటి క్రమంలో మరి కొందరు కోర్టులో దాన్ని వాజ్యం వేయడం జరిగింది. ఆ కోర్టులలో ఉన్నటువంటి వాటికి మరి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా చట్టరూపంగా రావాల్సినటువంటి పరిస్థితి మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే చేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక మరి వాళ్ళ యొక్క బలహీన వర్గాల యొక్క న్యాయమైనటువంటి కోరికను తీర్చేటువంటి క్రమంలో మరి చట్టాలు చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఇక్కడ తెలంగాణలో బీసీలందరూ ఐక్యంగా ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు మరి పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఓసీలకు మరి 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి క్రమంలో కూడా మరి ఏ బీసీ బిడ్డ మరి ఏ దళిత బిడ్డ మరి ఆ రిజర్వేషన్ ఆనాడు అడ్డుకోలేదు. దాన్ని హర్షిస్తూ మరి ఇక్కడ మరి కులాలుగా కాకుండా అడ్డుకోవడం కాకుండా మరి వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం రావాలనేటువంటి సంకల్పానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన
అంటే సరే కొంత ఎక్కువైనా తక్కువైనా తప్పకుండా బీసీలను కులగణన చేసి ఆ కులగణనలో వారికి ఎంతైతే న్యాయపరంగా వస్తే వాళ్ళకు 42% ఇస్తామని వారు మాట ఇచ్చి దాని అనుకూలంగానే గత సంవత్సరము ఏదైతే జనాభా లెక్కలు తీసుకొని అందరి ఆలోచన ప్రకారం మంత్రివర్గ సమావేశంలో కానీ అసెంబ్లీలో కానీ దానికి అసెంబ్లీ తీర్మానం చేసి ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. బీసీలకు 42% మనం ఇవ్వడము సమంజసము. ఎందుకంటే సరే ఇప్పటికైనా భారతదేశము వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్న తరుణంలో కూడా బలహీన వర్గాలు ఇంకా వెనుకబాటులో ఉన్నమాట వాస్తవం. వారికి ఏ నాయకులు వచ్చినా కూడా ఏం చేయలేకపోతూ ఉన్నారు. నేను ఓసీ అయినా కూడా, నేను ఒక రెడ్డి సామాజిక వర్గం ఉన్నా కూడా తప్పకుండా బీసీలను అందరినీ కలుపుకొని పోతేనే బాగుండాలని ఒక దృఢ సంకల్పంతో వాడు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, దానికి అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు మాట ఇచ్చినట్టుగానే ఇచ్చి కొంతమంది కులాల కుంపట్లో కొట్లాడబెట్టాలని ఒక ఆలోచన కొద్దీ కొంతమందిని ఎంకరేజ్ చేసి కోర్టులోకి పంపడం జరిగింది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే ఇవ్వాలి, లేకపోతే గవర్నర్ గారు సంతకం చేసిన తర్వాతనే గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తేనే మీరు ఇవ్వాలి, ఇది రాజ్యాంగం రూల్ అనే ఒక ఆలోచన కొద్దీ కోర్టులు ఆపడం జరిగింది. ఏదైతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కనుక కొంచెం ముందుకొచ్చి గవర్నర్ గారు కనుక సూచనలు ఇచ్చే ఉంటే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయ్యేది ఉండే. ఏదైతే ఇక్కడ సమస్యను తీసుకెళ్లి ఢిల్లీ లెవెల్లో జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై తెలంగాణ, జై కేసీఆర్, జై డిఎంఆర్, జై తెలంగాణ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై తెలంగాణ, రాజశేఖర మనోహర్ రెడ్డి తెలంగాణ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% వెంటనే అమలు చేయాలి, 42% బీసీలకు వెంటనే అమలు చేయాలి, 42% బీసీలకు వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజశేఖర గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజశేఖర గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమలు చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. కాలువ శ్రీరాంపూర్ మండలం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రాము గారి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించక ఇవాళ ఎలక్షన్ పోవాలా వద్దా అని తర్జన భర్జన ఉన్న సందర్భంలో ఇవాళ బీసీలందరూ ఐక్యం మీదకి వచ్చి ఇవాళ బీసీ బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇవాళ కాలువ శ్రీరాంపూర్ మండలంలో బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున బీసీ బంద్ తెలపడం, ఇవాళ దుకాణదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బీసీ మద్దతుకు బంద్ను పిలుపునిచ్చి బీసీ మద్దతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు బీసీ రిజర్వేషన్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి మేము ఎలక్షన్కి పోతానని చెప్పి మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాట ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇవాళ బీసీ బిల్లును పక్కన పెట్టి ఇవాళ రాద్ధాంతం చేస్తూ బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ ఇవాళ రాజకీయంగా పబ్బం గడుపుతున్నారే తప్ప ఇవాళ బీసీ బిల్లును పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి బీసీ బిల్లు పార్లమెంటులో
రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్కు పోతేనే బీసీలు అందరూ ఇవాళ మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఉంటారు కనుక ఇవాళ ఆ ఒక్క బీసీలకు మద్దతు ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్ కల్పించకుండా ఎలక్షన్ పోయి ఇవాళ ఎలక్షన్ జరిపినట్లయితే బీసీలు అందరూ వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా నిలబడడానికి ఇవాళ ముందున్నారు కనుక ఇదే విధంగా ఈ పార్టీలు మోసం చేస్తూ బీసీలను ఇంకా కూడా మభ్యపెట్టే ధోరణి చేసినట్లయితే రానున్న కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి రేపు రాబోయే ఎలక్షన్లలో 100% బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండడానికి ముందుంటారని చెప్పి ఈరోజు బీసీ జేఏసీ బంధు పిలిపించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంధు పిలుపుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఆ మద్దతుకు అనుగుణంగా ఇవాళ కాలువ శ్రీరాంపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంధు పెట్టడం జరిగింది. అదేవిధంగా దీనికి బీసీ బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఎట్లా ఉందంటే ఘోరమైన పరిస్థితులు ఉంది. బీసీ సంఘాలను బీసీకి 42% రిజర్వేషన్ ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజాస్వామ్యం మొత్తం చింద్రవందరం అయ్యే పరిస్థితిగా గ్రామస్థాయి పరిపాలన లేకుండే విధంగా చేసి అలా గ్రామాలు అభివృద్ధికి నోచుకొని దిశగా ఇలా పావులు కలుపుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రకటించిందో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిందో దానికి కాలయాపన చేసుకుంటూ కాపకోటి వాళ్ళకి ఏ రూపంగా ఎట్లయితే తెలుసు, కానీ దీని టైము జరపాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ధోరణితోటి ఈ బీసీ వర్గాన్ని అల్లకొల్లం చేయాలనే దిశగా ఇవాళ పావులు కలుపుకుంటూ ఇలా బీసీ రిజర్వేషన్ను అతి తొందరగా ప్రకటించి అతి తొందరగా ఏ రూపకంగా అయితే ఆ రూపకంగా చేసి బీసీ సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఈ అఖిలపక్ష సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి బంధు పిలుపు మేరకు కేటీఆర్ బంధు పిలుపు మేరకు ఈ శ్రీరాంపూర్ మండల హెడ్క్వార్టర్లో అన్ని సంఘాలను కూడగట్టుకొని అన్ని వాళ్ళ ఐక్యంగా వాళ్ళు షాపులు పనిచేయడం జరిగింది. అలాగే ఈరోజు మనం పార్టీలు బంద్ చేస్తున్నాం కానీ వాళ్ళ బీసీ డిక్లరేషన్ గురించి షాపులు ధర్నా చేస్తున్నామంటే బంద్ చేస్తున్నామంటే అన్ని పార్టీలు ఇస్తున్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ రెండు పక్షాలు కూడా మేము ఇస్తున్నాం మద్దతు చెప్తున్నాం. మరి ఎవరి దొంగ వీరు పంపినరు, అక్కడ వాళ్ళు ఆమోదిస్తలేరు. ఇక్కడేమో వీళ్ళేమో వాళ్ళకి కోర్టు తీర్పు కోర్టులో బహిష్కరించారు. దానికి ఇప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పి ఈ పార్టీ పరంగా ఇస్తామని మళ్ళీ కలబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తూ 2 సంవత్సరాలు స్థానిక సంస్థలకు ఎలాంటి నిధులు లేకుండా గ్రామాలన్నీ పరిస్థితానికి కుంటుపడిపోయినాయి. ఎలాంటి అభివృద్ధి లేకుండా గ్రామ స్థాయిలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు నిలిచిపోయిన సందర్భంగా ఎలక్షన్ పెట్టక ఇంకా తత్సారం చేస్తూ 2 సంవత్సరాలు గడిపినాయి. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ పార్టీ తప్పకుండా నైతిక బాధ్యత వహించు. రాబోయే రోజులలో బీసీలకు తప్పకుండా ఈ 2 పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తప్పక తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ.
మొత్తం పని స్వచ్ఛందంగా పని చేస్తాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సెక్షన్ మాయ ఫస్ట్ బిల్డింగ్ మాకు ఓపెన్ చేసింది. బీసీలకు 42% బీసీ సంఘాలు అన్ని పార్టీలు బావాలెంబడి చెల్లెంబడి వెళ్ళబడి అమరా ఇంటికాడ దీపావళిలో ఇంటికాడే ఉంటారు, ఇంటికే వాళ్ళు ఏదైనా వరకు ఇంటికాడ వేసుకోండి. ఎందుకు వాళ్ళు ఇచ్చారు భారత్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి. ఓట్ల కోసం బీసీలను వాడి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, బీసీల ఐక్యత. బీసీ బంద్ పిలుపు మేరకు అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి. చాలా సంతోషకరం. మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో స్కూల్స్, షాపింగ్స్, వాణిజ్య సదుపాయాలు, అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదింపజేయాలి. బీసీలకు వాస్తవంగా ఏ రకంగా చూసినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ 42% ఇచ్చినట్టయితే రాజకీయంగానే కాదు 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి 42% రిజర్వేషన్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది. బిల్లు ఆమోదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలపై దాసరి మనోహర్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. కాబట్టి బీసీ సంఘాలందరికీ అలాగే బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇలా బంద్ చేపట్టడం జరుగుతుంది. అలాగే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో గత రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాం. వాళ్ళే 42% అంటారు, వాళ్ళే కోర్టుకు పంపిస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు.
చేసి ఇలా మళ్ళా బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుడు అంటే ఇది ఎక్కడ విడ్డూరమో ఎవరికి అర్థమవుతలేదు. ఇక్కడ